BS99 న్యూస్ భగత్ సింగ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఏ గ్రౌండ్ లో AYF ఆధ్వర్యంలో భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ ప్రేరిట క్రికెట్ పోటీలను నిర్వహించారు. పోటీలకు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి ఆశ్రయ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ తో సహా అన్ని రకాల క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక తెలంగాణ రాష్ట్రం క్రీడలలో దూసుకుపోతుందన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా 371 కోట్ల నిధులతో చాలా వరకు క్రీడా మైదానాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం వరకు తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ప్రారంభిస్తున్నానని, గత ప్రభుత్వాలు స్పోర్ట్స్ ను దూరంగా పెట్టాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు చెడు వ్యసనాలకు బానిస అయిన చాలా మందికి క్రీడల వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. స్పోర్ట్స్ ని డెవలప్ చేయాలి. స్పోర్ట్స్ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ని బయటికి లాగాలని ఒక ఉద్యమంగా ఇట్లాంటి టోర్నమెంట్ ని ఒక వేదిక తీసుకొని ముందుకు సాగుతుంది. ఈరోజు మనం దేశం కోసం ఆడాలి, క్రికెట్ నుంచి మంచి ప్లేయర్స్ రావాలి, దేశం కోసం ఆడాలనే ఉద్దేశంతో ఇట్లాంటి టోర్నమెంట్లను వేదిక తీసుకొని ముందుకు సాగుతుంది. ఈరోజు తెలంగాణలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక మంచి కార్యక్రమం సీతాగౌరవ పెద్దలు జయసేన రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి అఖిల భారత యోజన సమైక్య రాష్ట్ర జిల్లా నాయకులకు అందరికీ ముందుగా AIF రాష్ట్ర సమితి అది మేము దానికి స్వాగతిస్తున్నాం. దానికి ఇంకో నిధులు కేటాయించి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను ముందుకు తీసుకురావడానికి, వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ని లాగడానికి ఆ యూనివర్సిటీ ఉపయోగపడాలని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు AIF రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ వలీవుల్లా ఖాద్రి గారిని మాట్లాడాల్సింది కోరుతాం. ఫ్రెండ్స్, ఈనాటి అఖిల భారత యోజన సమైక్య హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ AIYF ఆధ్వర్యంలో భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ను ప్రారంభించడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్తో సహా అన్ని డిసిప్లిన్స్కి సంబంధించిన స్పోర్ట్స్ ఈవెంట్స్ను కూడా తెలంగాణలో యువజన సంఘాలు కానివ్వండి, లేకపోతే క్రీడా సంఘాలు కానివ్వండి, లేకపోతే యువకులు వారి మిత్రమండలి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ముందుకు పోతూ ఉంది. మీ అందరికీ తెలుసు, 300 ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా 371 కోట్ల నిధులతో ఈరోజు తెలంగాణలో చాలా మటుకు గ్రౌండ్స్ను డెవలప్ చేసినాం. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో రేపు వచ్చే అకాడమిక్ ఇయర్కు యూనివర్సిటీని కూడా ప్రారంభించబోతున్నాం, స్కూల్స్ని ఏర్పాటు చేయబోతున్నాం. గతంలో ఏదైతే స్పోర్ట్స్కు దూరంగా పెట్టిన ప్రభుత్వాలు మీరు అందరూ చూసి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో స్పోర్ట్స్ ఈరోజు పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేసి, ఏదైతే డ్రగ్స్ బారిన కానీ లేకపోతే మద్యం బారిన పడినటువంటి ఎంతోమంది యువమిత్రులని స్పోర్ట్స్ సైడ్ ఈరోజు మరల్చి హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాల్సిందిగా ఈరోజు తెలంగాణలోని యువమిత్రులందరినీ కోరుకోవడం జరుగుతుంది. వారు కూడా పెద్ద ఎత్తున అన్ని ఇప్పుడు జిల్లా లెవెల్లో కానీ, మండల లెవెల్లో కానీ, విలేజ్ లెవెల్ నుంచి విలేజ్, జిల్లా, మండలం, జిల్లా, ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున అన్ని డిసిప్లిన్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు స్పోర్ట్స్ ఈరోజు జరుగుతూ ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏదైనా ఎనీ ఈవెంట్స్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మద్దతు పూర్తి సహాయ సహకారాలు కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి, అదేవిధంగా నేషనల్ ప్రెసిడెంట్ వలీ గారికి, ధర్మేంద్ర గారికి సెక్రటరీ, అదేవిధంగా వారి మిత్ర బృందానికి, ముందున్నటువంటి యువ మిత్రులందరికీ ప్రత్యేక నమస్కారాలు. భగత్ సింగ్ గారు భారతదేశం కోసం ఏ విధంగా కష్టపడి దేశం రావాలని ప్రాణాలు అర్పించాడో, అదేవిధంగా నేటి తరంలో కూడా మనందరం కూడా ఈ డ్రగ్స్ ని, ఎందుకంటే చెడు వ్యసనాలకి ఈరోజు మనకు అలవాటు పడ్డ పరిస్థితులు మనందరం చూస్తూనే ఉన్నాం. మనకు తెలియకుండానే మనకు చెడు వ్యసనాలను అంటగట్టినటువంటి పరిస్థితులు గతంలో జరిగినాయి. కానీ వాటిని దూరం చేసుకొని స్పోర్ట్స్ సైడ్ మనం డైవర్ట్ కావాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా గతంలో చూస్తే పుట్టినరోజుకు దావతే, సచ్చినా దావతే, పుట్టిన దావతే, దేనికైనా ఒక తాగడం అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారు చేసిరు దాని గతంలో. కానీ అది కాదు, మన స్పోర్ట్స్ సైడ్ హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాలంటే ఫస్ట్ మన ఆలోచన విధానం మారాలంటే స్పోర్ట్స్ సైడ్ మనం అందరం మారాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఒక క్రికెటే కాకుండా
ఇప్పుడు చాలా మటుకున్నాయి, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ కానీ, షటిల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, మీకు నచ్చిన డిసిప్లిన్స్ల మీద కూడా ఈ ఏఐవైఎఫ్ తరఫు నుంచి మీరు కూడా వేరే ఈవెంట్స్ కూడా ఏర్పాటు చేయాల్సిందిగా మీ అందరు మీరు కోరుకుంటూ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ మీరు పెట్టండి. మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మీరు రండి. దానికి సంబంధించిన అంటే స్పోర్ట్స్ ఈవెంట్స్ కి సంబంధించింది తెలంగాణలో ఎక్కడ జరిగినా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ ఈ హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాలంటే ప్రతి ఒక్కరూ ఈవినింగ్ టైం కానీ, మార్నింగ్ టైం కానీ, తెలంగాణ ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు ఖచ్చితంగా ఏదో ఒక డిసిప్లిన్ లో వాళ్ళు మీకు నచ్చిన డిసిప్లిన్ తీసుకోండి. అది ఫుట్బాల్, వాలీబాల్, ఆఖరి కరాటాకి పోయినా కానీ, లేకపోతే ఏదో మీకు షటిల్ కానీ, అథ్లెట్ ఏది కంటే రన్నింగ్, అథ్లెటిక్స్ లో కానీ మీకు నచ్చిన ఒక డిసిప్లిన్ ని ఎంచుకొని దాంట్లో మీరు పోవడం వల్ల మీ ఆలోచన విధానం మారుతుంది. మీరు అనుకున్న విధాన్ని మీరు ఏ గమ్యం పోవాలన్నా మొట్టమొదట ఒక ఆటను మీరు పెట్టుకోండి. అందులో సక్సెస్ అయితే ఖచ్చితంగా మీరు జీవితంలో సక్సెస్ అవుతారన్న నమ్మకం. ఎందుకంటే దానివల్ల నాకు పూర్తిగా ఉంది. దానివల్ల పూర్తి క్రమశిక్షణ వస్తుంది మనకు. దానివల్ల ఆలోచన విధానం మారుతుంది. దాని నుంచి మనం కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి కోరుకునేది, ఈ డ్రగ్స్ ని, అదేవిధంగా ఈ డ్రింక్స్ ని, వీటన్నిటిని దూరం చేసి హెల్దీ తెలంగాణ కావాలంటే ఈ స్పోర్ట్స్ తెలంగాణను తయారు చేశారు. దాంట్లో మీరందరూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణను హెల్దీ తెలంగాణను తయారు చేయాలన్న ఆలోచనలో స్పోర్ట్స్ కోసం 371 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెడతా ఉన్నాడు. అటువంటి హెల్దీ తెలంగాణలో ముఖ్యమంత్రి గారో లేకపోతే నేను ఒక 5-6 మందిమో ఒక 10 మందిమో అనుకుంటే కాదు, మీరందరూ భాగస్వాములై మన తెలంగాణ మనం కాపాడుకోవాలి. మన తెలంగాణలో ఈ డ్రగ్స్ నిర్మూలన సక్సెస్ఫుల్ గా మనం డ్రగ్స్ తీసివేయాలి, తెలంగాణ నుంచి పెకిలి వేయాలి. దాని ఆలోచన మీలో వస్తే ఖచ్చితంగా స్పోర్ట్స్ లో ఒలింపిక్స్ వరకు వెళ్ళడానికి ఇక్కడ ఎంతో మంది విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే మన గడ్డ అటువంటిది. మనం అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. అదేవిధంగానే తెలంగాణను సాధించగలిగినాం. కాబట్టి మీ అందరికీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు చూస్తా ఉన్నారు, ఇప్పుడు స్పోర్ట్స్ లో ఒలింపిక్స్ కు పోయినా కూడా, ఒలింపిక్స్ లో ఒకవేళ ఒలింపిక్స్ వరకు పోయిన వాళ్ళకు కూడా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఒక్క రేవంత్ రెడ్డి గారి సర్కార్, తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే ఉంది. గతంలో వేరే రాష్ట్రాలు ఎక్కడ అంత ఈజీగా ఇవ్వలే. ఇప్పుడు మనం మొదలు పెట్టినాం. పారా ఒలింపిక్స్ లో కూడా మనం మొదలు పెట్టినాం. మీకు కూడా స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అందరికీ తెలియజేస్తూ, మీరందరూ ఈ హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.